నమస్తే దోస్తులు. ఇగో నెక్స్ట్ స్టేషన్ నాది. నేను మెట్రో నుంచి వెళ్తా అన్నమాట. ఇగో మెట్రో ఇట్లుంటుంది చూడండి. మెట్రో నుంచి బయటకు వెళ్ళాలా. బయటకు వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు నా క్యాంప్ ఉంటుంది. దానికోసం ఇక బస్సు పట్టుకొని వెళ్తా. నేను ఒకటి చెప్తా అన్నా, నా గురించి ఎవ్వడేమనుకున్నా నాకు అవసరం లేదు, కానీ ఎదుటివాడు మంచిగా ఉండాలన్నదే నా మనస్తత్వంలో మాట. అదే అందరికీ చెప్పగలుగుతాను అనుకుంటా. ఇక ఎంత మంచిగా పని చేసినోడికి కూడా 4 తిట్లు వస్తాయి. ఆ తిట్ల గురించి నేను పట్టించుకున్నా. ఎదుటోడు సంతోషంగా ఉంటేనే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. నా మనస్తత్వం అయితే ఇదేమన్నా, మీకేమన్నా అనిపించని. కానీ నేనైతే ఆపోజిట్లో నా కళ్ళకి కనిపించేటోళ్ళు అందరూ సంతోషంగా ఉంటే, 3 పూటలు అన్నం తింటున్నారు, పని చేస్తున్నారు అంటే నా మనసు పూర్తిగా సంతోషం. కానీ నా ముందట అట్లా జరుగుతలేదు. నాకు అందుకే మస్తు అంటే మస్తు బాగా అనిపిస్తుంది. ఇక కొన్ని దేశాలలో తీసుకొచ్చి బాగా అంటే బాగా ఇబ్బందులు పెడుతున్నారు. 3-4 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు. ఒక్కటే పూట అన్నం లేని పరిస్థితులు ఉన్నారు. 4 నెలల నుంచి వాళ్ళు అసలు ఇంటికి డబ్బులు పంపిస్తలేరు. వీసా పైసలని, సిలిండర్ పైసలని, గ్యాస్ పైసలని, రూమ్ పైసలని అన్నీ కట్ చేస్తావు, అది ఇది కట్ చేసుకుంటుంటారు. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే బాగుండదన్న. నాకు నా కళ్ళకి చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి, కానీ మనసులో మస్తు బాగా అనిపిస్తుంది. కానీ నేనే చిన్న జీతాలని నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నా. ఒక వీడియో రూపంలో మాత్రం ఎవ్వరు కూడా తక్లీఫ్ పడొద్దని, మోసపోవద్దని మాత్రం చెప్పగలుగుతా. వీళ్ళైతే నచ్చితేనే నా వీడియోలు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. అచ్చటోళ్ళు మాత్రం జాగ్రత్తగా రండి.